స్వరూప సరాగాలకి స్వాగతం. ఈరోజు స్వరూప సరాగాల్లో మీ ముందుకి సూత్రధారిలో నుంచే మళ్ళీ ఇంకొక పాటతో మీ ముందుకు వచ్చాను. ఈ పాట మన అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే సుజాత గారి మీద పాట. అలాగే భానుచంద్ర రమ్యకృష్ణ కూడా ఉంటారు, కానీ హైలైట్ అయితే మాత్రం నాగేశ్వరరావు గారు, సుజాత గారు. కలలెందుకు, కథలెందుకు, తలపెందుకు, తపమెందుకు, కోర్కెలన్నీ కనుల ముందే కొలువు తీరిన వేళ, కలలెందుకు, కథలెందుకు, తలపెందుకు, తపమెందుకు, కొనచూపుల కలికితనం విరులవాన కురిసింది, కొనచూపుల కలికితనం విరులవాన కురిసింది, కరిగిపోని కాంతివనం కోటి చిగురులేసింది, కలలెందుకు, కథలెందుకు, తలపెందుకు, తపమెందుకు. ఈ పాట ఇట్లా సాగుతూ ఉంటుందండి. ఈ పాట ఇందులో సత్యనారాయణ కలగంటాడనమాట. ఇందులో అంటే వీళ్ళు ఫ్యూచర్ మారిపోతుంది, వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అవుతాడు కాబట్టి సో వాళ్ళు ఇలా ఉంటారు, నా పరిస్థితి ఇలా ఉంటుంది అన్నట్టుగా ఆయన కలగంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ పాటలో నేను అబ్జర్వ్ చేసింది, నాకు అనిపించింది అయితే మాత్రం, మీరు పాట వింటే కనుక పాట మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా జట్కా బండి సౌండ్ వస్తూనే ఉంటుంది. రెండోది మనకి నాగేశ్వరరావు గారు కానీ సుజాత కానీ వీళ్ళిద్దరూ వాళ్ళ అటైర్ ఏమీ మారదు. అంటే వాళ్ళు పెట్టుకున్న ముడి కానీ నాగేశ్వరరావు గారు పెట్టుకున్న ముడి కానీ అవేమీ మారదు, వాళ్ళు అట్లానే ఉంటారు ఇంచుమించు. సుజాత గారు కొద్దిగా పక్క మూడల్లో కొద్దిగా ఇట్లా ఉంటారు, కానీ నాగేశ్వరరావు గారు మాత్రం ఆ పిల్లక అది అలాగే ఉంటారు. సో ఇందులో అంటే వాళ్ళు ఎంత మారినా కూడా వాళ్ళ వృత్తి ఎలా అయితే ఉందో అలాగే ఉంటారు అన్నట్టుగా మనకి చూపించడం ఒక ఎత్తు. అలాగే విశ్వనాథ్ గారు చూడండి, అప్పటి చీరలు అవి ఇప్పటికీ సుజాత గారు కట్టుకున్న చీర ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మాత్రం బెనారస్ చీరలు ఇవి ఇప్పుడు ఫ్యాషన్ కూడా. సో మనకి విశ్వనాథ్ గారు ఎంత అంటే హీరోయిన్కి ఎంత డ్రెస్సులు కానీ అవన్నీ మనకి చాలా ఫార్వర్డ్గానే చూపిస్తారు, ఫార్వర్డ్గా చూపిస్తారు. అంటే మనకి ఎప్పుడు పాతది ఎప్పుడు మనకి కొత్తదనమే. అంటే పాతకాలం ఎంత మారుతూ ఉన్నా కూడా మనం కొత్తగా మళ్ళీ అవే సైకిల్ అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అవి మనకి జ్యువెలరీ అవనివ్వండి, చీరలు అవనివ్వండి, అలాగా. సో అది అట్లనే మనకి మెయిన్ చెప్పాల్సింది అయితే మాత్రం నాకు అనిపించింది ఏంటంటే, ఇందులో అంటే వాళ్ళ కులవృత్తి ఏదైనా కూడా పిల్లలు మనకి బాగా చదువుకుని వాళ్ళు పైకి వస్తే కనుక ఆ పేరెంట్స్కి వచ్చే విలువ అప్పుడు దాకా గర్వంతో విర్రవీగుతున్న సత్యనారాయణ అంటే వీళ్ళ అబ్బాయి ఇలా ఉంటే ఇంకా నేను ఇలా ఉంటానా అన్నట్టుగా ఆయన కలగంటాడనమాట. లాస్ట్లో ఆయన గంభీరమైన ముఖం చూపిస్తారు చూడండి, గొడుగు పట్టుకున్న ఆయనే కూర్చుని ఉండేది చాలా బాగుంటుంది. ఈ పాటలో మనకి నాగేశ్వరరావు గారు కొద్దిగా ఏజ్డ్గా చూపించారు కాబట్టి ఆయన నడిచే నడక కూడా కొద్దిగా వంగి నడుస్తారు. సో అది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆ సుజాత గారిని పట్టుకుని తీసుకెళ్ళేటప్పుడు కొద్దిగా వంగి నడవడం అంటే చిన్న చిన్న చేంజెస్ అనమాట. మనకి అవి ఎట్లా కనిపిస్తాయంటే, అంటే అవన్నీ విశ్వనాథ్ గారు ఆయన చెప్పే మాటలే కదా వీళ్ళు నటించేది, ఆయన యొక్క భావం అంతా నటులు మనకి చూపించేది. ఆ చూపించేది మళ్ళీ ప్రేక్షకులుగా దానిని మనం నోటీస్ చేసామా లేదా అనేది మెయిన్. సో మనం అట్లాంటి చిన్న చిన్న పాయింట్లు మనం అబ్జర్వ్ చేసామంటే సో వాళ్ళు సక్సెస్ అయినట్టు. ఎందుకంటే వాళ్ళ చిన్న చిన్న పాయింట్లు, అది బాలుగారు ఇప్పుడు పాట పాడే ఆయన అయితే ఆయన పాడిన చిన్న పాటలో నుంచి మనం అది అబ్జర్వ్ చేసామా లేదా, ఆయన వేసింది మనకి తెలిసిందా లేదా, అలాగే డైరెక్టర్ తీసింది ఆయన చెప్పింది ఒక చిన్న నవ్వు అవ్వచ్చు, ఒక చిన్న పువ్వును చూపించవచ్చు, లేదా ఇంకోటి ఏదైనా చూపించవచ్చు, అది మనం
మనం చూసి దానిని మనం అది ఐడెంటిఫై చేసి నువ్వు ఇట్లా చూపించావు అనేది మనం చెప్పామంటే వాళ్ళకి అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. సో అట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ అయితే మాత్రం ఈ పాటలో నాగేశ్వరరావు గారు అలా వంగి నడవడం, ఓల్డ్ కపుల్ నీట్గా వాళ్ళిద్దరి యొక్క రిలేషన్ చాలా నీట్గా చూపిస్తారనమాట. ఇక మన బాలుగారి పాట అయితే మాత్రం స్టార్టింగ్లో చూడండి మీరు, కలలెందుకు కథలెందుకు, అక్కడ చరణంలో మాత్రం ఆయన నాగేశ్వరరావు గారు అలాగే సుజాత గారు ఫెన్స్ దగ్గరికి వెళ్ళి ఉండే సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ పాడినప్పుడు అది కూ అనేదాన్ని ఈ పాటకైతే నాకైతే హైలైట్ అయితే మాత్రం ఆయన తీసిన ఆ చిన్న రాగం, పెద్దగా ఏమీ ఉండదు, చాలా సింపుల్గా సూతింగ్గా హాయిగా వెళ్ళిపోయే పాట. కానీ ఆ పాటని ఆయన మనకి ఎట్లా ప్రజెంట్ చేశారనేదే కదా. నాలాంటి అభిమాని ఆ పాటని నేను ఆస్వాదించాను అనేది, పాట మొత్తం మామూలుగానే ఉంటుంది, జట్కా బండి సౌండ్ వెనకాల వినిపిస్తూనే ఉంటుంది. ఈ యంగ్ కపుల్ వచ్చి కారులో వెళ్తుంటారు కానీ వాళ్ళు మాత్రం జట్కా బండిలో వెళ్తూ ఉన్నా కూడా మనకి నాగేశ్వరరావు గారు పాడి ఆ ఒక్క చిన్న చోట గమకం అది వేస్తారు, అది బాలుగారే వేశారు. ఆయన చెల్లెలైన శైలజ గారి కన్నా ఆవిడ వేసినా కూడా బాలుగారు వేసిన గమకం ఆ కూ అనే చోట చాలా బాగా వేస్తారు. అలాగే ఇంకొక చోట ఆ అళ అనే మాట ఎంత బాగా అంటారో. అంటే మనకి అళ అనే అక్షరం రాయాలంటే కొద్దిగా మనం మెలితిప్పి ఎట్లా రాయాలి కదా. అనుకోండి, జస్ట్ సున్నా చుట్టి ఇట్లా తీసేస్తే అయిపోతుంది. కానీ అళ రాయాలి అంటే చిన్న టర్న్స్ తిప్పుతూ ఉండాలి కదా. ఆ అళని అలాగే ఆయన మనం తెలుగు అక్షరాలు మనం కనుక చూస్తే కనుక అచ్చులు హల్లుల్లో వచ్చే అళ ఎంత చక్కగా పలికారు అంటే మనకి. అందుకే బాలుగారు భాష అని ఎందుకు అంత ప్రాధాయపడతారు, ఎందుకు దాని మీద అంత మక్కువ అంటే ఆయన పాటలో ఆయన నోటితో ఆ చిన్న ఒక్క అక్షరం, ఆ గొంతుతో ఒక చిన్న అక్షరం పలికినా కూడా వచ్చే ఫీలింగ్, అది నాలాంటి అభిమానులకి ఒక చిన్న అక్షరంలోనే కనిపిస్తుందండి. ఆయన పెద్ద రాగం తీయకపోయినా ఒక చిన్న భావంలో కనిపిస్తుంది. ఆ భావం అయితే మాత్రం ఈ పాటలు అయితే మాత్రం నేను గమనించింది, నాకు ఇష్టమైన ముక్క అయితే మాత్రం అది. సో మీరు కనుక ఇప్పుడు దాకా ఈ పాట కనుక చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ స్వరూప సరాగాల్లో ఇంకొక కొత్త పాటతో మాట్లాడతాను. స్వరూప సరాగాలు లోకి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి, చాలా కృతజ్ఞతలు. అప్పుడు దాకా మళ్ళీ నేను ఇంకొక కొత్త పాట ఒక 2 డేస్లోనే ఇంకొక కొత్త పాటను పెడతాను. అప్పుడు దాకా కీప్ వాచింగ్ స్వరూప సరాగాలు.